గొప్ప ప్రవక్తలలో ఒకరైనటువంటి సమూయేలు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చిన్న వయసు నుండి దేవుని పిలుపునకు విధేయుడిగా నిలిచాడు. ఆయన కేవలము ప్రవక్తగానే కాకుండా న్యాయాధిపతిగా, ఆత్మీయ నాయకుడిగా, రాజులను అభిషేకించిన వాడిగా గుర్తించబడ్డాడు. ఈరోజు ఆయన జీవితాన్ని మనం విందాం. సమూయేలు తల్లి అయినటువంటి హన్న వేదనతో దేవుని ఆలయములో కన్నీరు కారుస్తూ ప్రార్థించింది. ప్రభువా, నాకొక కుమారుని ఇస్తే ఆయనను జీవితాంతం నీకు అర్పిస్తానని ప్రమాణం చేసుకుంది. ఏలి యాజకుడు హన్నాను ఆశీర్వదించి, దేవుడు నీ కోరుకును నెరవేర్చును అని అన్నాడు. కొంతకాలానికి దేవుడు హన్నాకు కుమారునిచ్చాడు. హన్నా తన కుమారునికి సమూయేలు అని పేరు పెట్టింది. అంటే దేవుడు విన్నాడు అని అర్థం. చిన్న వయసులోనే సమూయేలు దేవాలయములో దేవుని సేవకు అర్పించబడ్డాడు. ఒక రాత్రి దేవుడు సమూయేలును పిలిచాడు. చివరికి సమూయేలు సమాధానం ఇచ్చాడు. ప్రభువా, మాట్లాడు, నీ దాసుడు వినుచున్నాడు. ఆ రోజు నుండి సమూయేలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాడు. సమూయేలు పెరుగుతున్న కొద్దీ దేవుని అనుగ్రహం అతనిపై నిలిచింది. ఇశ్రాయేలు మొత్తం ఆయనను ప్రవక్తగా గుర్తించింది. సమూయేలు తన జీవితాంతం ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా సేవ చేశాడు. ఆయన ప్రజలను దేవుని మార్గంలో నడిపించాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం సమూయేలు సౌలు తలపై నూనె పోసి ఇశ్రాయేలీయుల మొదటి రాజుగా అభిషేకించాడు. తర్వాత దేవుని ఆజ్ఞతో సమూయేలు యెష్షయి కుమారుడైన యువకుడైనటువంటి దావీదును కూడా రాజుగా అభిషేకించాడు. ఆ క్షణము నుండి దేవుని ఆత్మ దావీదు మీదకు వచ్చింది. ప్రజలు తప్పు చేసినప్పుడు సమూయేలు వారిని హెచ్చరించేవాడు. ప్రభువును భయపడుతూ ఆయనకు సేవ చేయండి, ఆయన తన ప్రజలను విడువడు అని అన్నాడు. సమూయేలు వృద్ధాపములో విశ్వాసముగా దేవునికి సేవ చేశాడు. ఆయన మరణించినప్పుడు ఇశ్రాయేలు దేశమంతా ఆయనను స్మరించి దుఃఖించింది. సమూయేలు జీవితం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. చిన్న వయసులోనే ఆయన దేవుని స్వరాన్ని విని, ప్రభువా, నీ దాసుడు వినుచున్నాడు అని సమాధానమిచ్చాడు. ఆయన న్యాయముగా జీవించి దేవుని ఆజ్ఞలకు విధేయుడిగా నిలిచాడు. మన జీవితంలో కూడా సమూయేలులా దేవుని పిలుపుకు ప్రతిస్పందిస్తే దేవుడు మనలను గొప్పగా ఉపయోగిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.